పోయినసారి కూడా ఇట్లా ఎలక్షన్ టైంలో ఈ విధంగానే కష్టపడ్డాము. కానీ మరి మమ్మల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచి ఏం చేస్తుంది? మీకోసం ఎవరు పరుగులు తోల్లా. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు అలాగే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. మీరు అది తెలుసుకొని ప్రవర్తించండి. ప్రజలకి న్యాయం చేయండి. మీరు గెలిచారు అంటే ప్రజలకి న్యాయం చేయండి. మీరు ఆ రోజున తెలంగాణ ఏపీకి కూడా ఏమీ న్యాయం చేయలేదు చంద్రబాబు గారు. మరి ఊరికే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వేయాలని చూస్తున్నాడు తప్ప ఆయన ప్రజలకి న్యాయం చేయాలి చేస్తాడు అనే మీరు డొల్లిచ్చేశారు. ఒకరి మీద ఒకరు కూటమిలు ముగ్గురు కలిసి. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన డిప్యూటీ సీఎం అయ్యుండి ఇవాళ స్కూల్స్కి వెళ్తున్నాడు. ఆయన ఆ రోజే ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? ఇవాళ నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారికి 10 నిమిషాలు స్లిప్ రాసిచ్చినా సరే మాట్లాడటం అనేది రాదు ఆయనకి. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి గారు 1000 రెట్లు బెటర్. వాళ్ళ అన్నయ్య అయినా సరే అతనిలాగా నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు, నువ్వు ఎవరిని ఖండించలేవు. ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కానీ ఏమి న్యాయం చేస్తున్నారు? ప్రతి ఒక్కటి డబ్బు డబ్బు డబ్బు. ఏంటి నీకు 15,000 నీకు 16,000 అని చెప్పి అన్నాడు నిమ్మల నాయుడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎంతసేపు నిత్యం పచ్చ చొక్కా మీద దాగం తప్ప మీకు ప్రజలకు న్యాయం చేయాలన్నది లేనే లేదు. అది చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం మాటలు చెప్పాడు, ఇవాటికి నిత్యం అదే నైతిక విలువలు కలిగి ఉండాలని చెప్తున్నారు. మొట్టమొదటి నుంచి అదే సబ్జెక్టులో ఆయన బయటకు వచ్చారు. నిత్యం జైల్లో ఉండి అదే ప్రవర్తించారు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత ఆయన జైల్లో ఉండి కూడా ఓదార్పు యాత్ర చేసి పాదయాత్ర చేసి ప్రజల నాడి కనుక్కొని ఆయన ప్రతి రైతులకి ఏం చేస్తున్నారు మీరు? ఎవరికి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మోసం చేశారు, రైతులను మోసం చేశారు, కార్యకర్తలను మోసం చేశారు, అందరినీ మోసం చేసి మీరు ఇష్టానుసారంగా గెలిచి ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు చేత కాదండి, చెయ్యలేరు కూడా. ఆయన డైరెక్ట్ ఏదైనా సరే మధ్యలో మీడియేటర్ లేకుండా చేశాడు. కానీ అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు దాహం కొద్దీ మీ కొడుక్కి పట్టా కట్టించాలని చెప్పి ఆలయాల మీద మాట్లాడుతున్నారు తప్ప రాజశేఖర రెడ్డి గారు అలా చేయలా. వాళ్ళకు ఆయన చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు ప్రజల నాడి పట్టుకొని. ఆయన కూడా ఆనాడు అలాగే చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఆయన మరణం వరకు కూడా ఆయన ప్రజల కోసం వెళ్ళిపోయాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం మాలాంటి వాళ్ళ కోసం పేద బుక్కి ఎస్సీ బీసీ మైనార్టీ కులం లేకుండా ప్రవర్తించాడండి. ఈరోజు పిల్లల రియంబర్స్మెంట్ ఇవ్వలేక మీరు గెలిచి 6 నెలలు అయ్యింది. పిల్లల నోట్లో మట్టి కొడుతున్నారు. మరి ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అది చేస్తా ఇది చేస్తాను స్కూల్కి వెళ్తున్నారు. ఎందుకు మీరు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి దానికి ప్రతిపక్షంలో ఉండి ప్రతి దానికి యాంటీగానే చేశారు. మీరు ఇవాళ చేస్తానన్నా కూడా మీరు చేయలేకపోతున్నారంటే ఎంత ముండ ప్రభుత్వం ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అండి. అది గుర్తుపెట్టుకొని నడవండి. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారు. మీరు ఎన్ని చేసినా ఎన్ని కుయుక్తులు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలాంటి మనిషి కాదు. ఆయన ఒక సీఎంగా కొన్ని అవాంతరాల వల్ల చేయలేకపోవచ్చు, ఏ ప్రభుత్వం అయినా చేయలేకపోవచ్చు అండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మోడీ గారిని ఆనాడు సోనియమ్మనే ఢీ కొట్టాడండి. మోడీ గారిని ఢీ కొట్టి ఒంటరిగా ఇప్పుడు స్టిల్ ఒంటరిగానే నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా అన్ని పార్టీలు కలుపుకొని రానేడండి. అది 100% నేను ఖచ్చితంగా చెప్తున్నాను.